మీ అందరికీ నమస్కారం. మనం ఈరోజు కామారెడ్డి టౌన్లో ఉన్నాము. సో మీరు చూస్తున్న ఏదైతే క్లాసికల్ ఆర్కిటెక్చర్ ఉందో, సాంప్రదాయ గృహ నిర్మాణ పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతులని మరియు మన భారతీయ గృహ నిర్మాణ పద్ధతులు ఏవైతే ప్రవేశపెట్టారో మహర్షుల ద్వారా, ఆ పద్ధతులని అందరూ పాటివారు ఇటీవల కాలంలో. అయితే మీరు గృహాన్ని ఒకసారి చూడండి. క్లాసికల్ ఆర్కిటెక్చర్లో ఇంతవరకు ఈ రోజుకి కంప్లీట్ అయింది. సో మిగతా నిర్మాణ పద్ధతులు ఏదైతే పాటిస్తామో అది కంప్లీట్ అయినప్పుడు కూడా నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఒక్కసారి మీరు గృహాన్ని చూసినట్లయితే ఏ విధంగా వస్తుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇది ఉత్తరం నుండి మీరు చూడండి. సో సెంటర్ డోర్ 4 విండోస్ అండి. ఈ ఏదైతే స్తంభాలు అనేవి వచ్చావో ఇది డిజైన్లో భాగము. సో ఇప్పటికి ఇంత కంప్లీట్ అయింది. ఇలా చూడొచ్చు. సో మీకు ఇలా కూడా చూపిస్తాను యాంగిల్లో. ఇదిగోండి, ఇది తూర్పు వైపు భాగము, ఇది ఉత్తరం వైపు భాగము. సో ఇది ఏదైతే ఉందో మనం పాత ఇళ్ళలో చూస్తుంటాము. ఇలా పంచలు ఉండేసి, ఇలా పంచలు అంటుంటారు కొన్ని జియోగ్రఫిక్ లొకేషన్స్లో. ఇలా ఎక్కడానికి అంచెలు మెట్లు మధ్యలోంచి ఉండేవి. సో దాన్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేశాము. సో అక్కడ చూడండి, అందరూ అబ్జర్వ్ చేయండి. ఆ డోర్ నుంచి ఈ విండోకి ఎంత దూరం డిస్టెన్స్ ఉంది. ఇటీవల ఆ డోర్కి ఈక్వల్గా విండోలను కూర్చోబెట్టేస్తారు. సో అలా చేసుకోరాదు అన్నట్టు. సో ఇది హాల్. ఇది డిగ్రీలకు కట్టిన స్ట్రక్చరల్ అండి. మొత్తం వర్క్ నడుస్తుంది. సో నేను మాస్టర్ బెడ్రూమ్ వైపు నిలబడి నేను మీకు చూపిస్తున్నాను. సో హాల్ అనేది ఎంత పెద్దగా వచ్చింది చూడండి. హాల్ వచ్చేసి దాదాపుగా 19 ఫీట్లు బై 18 ఫీట్లు రావచ్చు. బాత్రూమ్ చూడండి, అటాచ్డ్ ఇచ్చాము. సో ఇక్కడ 2 విండోస్ వచ్చాయి. ఇది తూర్పు భాగము. ఇది ఓపెన్ కిచెన్. ఇంకా కిచెన్ మొత్తంగా రెడీ కాలేదు. కిచెన్ చాలా పెద్ద సైజులో ఉంది చూడండి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. సో మీకు బయట వైపు నుంచి చూపిస్తాను చూడండి. అందరూ చేసుకుంటున్న తప్పులు చూద్దాం. ఇదిగోండి, ఇటు వెళ్ళి చూపిస్తాను నేను. బాత్రూమ్స్ చూసారా, ఎక్స్టెన్షన్లో ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, నైరుతి భాగం అనేది చాలా వరకు 5 ఫీట్లు వచ్చింది సారికి. 5 ఫీట్లని వదిలేసి, విదిశని వదిలేసి ఎక్స్టెన్షన్లో మనం టాయిలెట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అటువైపుగా వెళ్తూ చూపిస్తాను. వర్క్ ఇంకా జరుగుతుంది ఈరోజు. ఈ స్తంభాలు అనేవి చూడండి, దీనికి డిజైన్స్ కూడా వస్తాయి. కొంచెం ఒక 2 మంత్స్ పడుతుంది, వేచి ఉండాలి డిజైన్ కోసం. సో ఇటువైపు నుంచి చూసుకున్నట్లయితే మీకు ఇలా కనబడుతుంది. చాలా అందంగా వస్తుంది అన్నట్టు.